హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నూనా కుజీ ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు Zee5లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes గా ఉంది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ కామెడీ క్రైమ్ జానర్ లో సాగుతుంది. మరి మూవీ ఎలా ఉందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, బాసిల్ జోసెఫ్ తన ఆఫీస్లో పర్సనల్ బెడ్రూమ్ వీడియోను ల్యాప్టాప్లో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే ఐటీ అధికారులు వచ్చి అకౌంట్స్ కోసం ఆఫీస్ ఫైల్స్ ఇంకా ఆ పర్సనల్ ల్యాప్టాప్ను సీజ్ చేస్తారు. తన పర్సనల్ వీడియో ఎక్కడ బయటపడుతుందో అని ఆ ల్యాప్టాప్ వీడియో కోసం ఎటువంటి అవస్థలు పడ్డాడు, మరి ఆ ల్యాప్టాప్ తనకు చేరిందా లేదా అనేదే స్టోరీ. మరోవైపు తన భార్య తాగుతుందని చెప్పి విడాకులు తీసుకోవాలనుకున్న ఒక భర్త స్టోరీ కూడా ప్యారలల్ గా రన్ అవుతుంది. వీళ్ళిద్దరి స్టోరీస్ మిక్స్ చేసి ఫన్ జనరేట్ చేశారు దర్శకులు. మూవీ చూసాక నాకైతే ఫన్ కోసం పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మూవీ స్టార్టింగ్ లోనే కథలోకి వెళ్ళిపోతాం, ఎక్కడ బోరింగ్ గా అనిపించదు. మూవీ ఫాస్ట్ గా వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ లో జరిగే కామెడీ సీన్ హైలైట్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో పార్ట్ 2 ఉంటుందని చూపించారు. బాసిల్ జోసెఫ్ గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సిచ్యువేషనల్ కామెడీ టైమింగ్ బాగుంది. ఎటువంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో సరదాగా చూసేయచ్చు. బైజు సంతోష్ గారు పోలీస్ పాత్రలో కామెడీ టైమింగ్ తో చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ ఈ మూవీకి ప్లస్ గా చెప్పొచ్చు. మిగతా యాక్టర్స్ చాలా మంది సిచ్యువేషనల్ గా బాగానే చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.